భారత్ టెక్స్ 2026పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ వస్త్ర పరిశ్రమ స్థానాన్ని మరింత బలోపేతం చేసి 2030 నాటికి భారతీయ వస్త్ర ఎగుమతులను $100 బిలియన్ చేర్చడం ప్రధాన లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఆ దిశగా ప్రధానమంత్రి నిర్దేశించిన ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ అనే 5F దార్శనికతతో కేంద్ర జౌళి శాఖ ఢిల్లీలో భారత్ టెక్స్ 2026 పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనను నిర్వహించింది. ఈ నెల 14 నుండి 17 వరకు జరిగిన ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పబిత్రా మార్గరీటాతో కలిసి ప్రారంభించారు. 130కి పైగా దేశాల నుండి 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 1,00,000 మందికి పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొన్న ఈ ప్రదర్శనలో తిరువూర్, ఇచల్కరంజీ, అహ్మదాబాద్ వంటి భారతదేశంలోని ప్రఖ్యాత టెక్స్టైల్ క్లస్టర్లతో పాటు 1,600 మందికి పైగా ప్రదర్శనకారులు నూలు, ఫైబర్, వివిధ రకాల వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, గృహ అలంకరణ వస్త్రాలు, చేనేత, తివాచీలు, సాంకేతిక వస్త్రాలు వంటి విభాగాలన్నిటినీ ఒకే చోట ప్రదర్శించారు. అమెరికా, యూకే, జపాన్, పోర్చుగల్, స్పెయిన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, నేపాల్తో సహా 14 దేశాల నుండి అంతర్జాతీయ ప్రదర్శనకారులు, ఐక్యరాజ్యసమితి, ఐరోపా సమాఖ్య నుండి సంస్థాగత ప్రతినిధులతో పాటు పాల్గొన్నారు. అమెరికా, జపాన్, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, పోర్చుగల్, రష్యా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, యుఏఈ, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ తదితర దేశాల నుంచి పారిశ్రామిక, వ్యాపార ప్రతినిధి బృందాలు కూడా భారత్ టెక్స్లో పాల్గొనడం విశేషం. తద్వారా వాణిజ్యం, సరఫరా, పెట్టుబడులకు కొత్త అవకాశాలు కలిగాయి. ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలలో భారత్కు అమెరికా, న్యూజిలాండ్ దేశాలతో పత్తి, ఉన్ని ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు, జపాన్ ప్రతినిధి బృందంతో సమావేశం, రష్యాతో వస్త్రరంగ చర్చలు జరిగాయి. భారత్ టెక్స్ట్ ట్రేడ్ ఫెడరేషన్, ఫ్రాన్స్కు చెందిన ప్రీమియర్ విజన్ ప్యారిస్ మధ్య కుదిరిన కీలక లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంతర్జాతీయంగా సరికొత్త డిజైన్లు, పర్యావరణ అనుకూల విధానాలు, ఫ్యాషన్ రంగంలో పరస్పర సహకారానికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రదర్శన జరిగిన 4 రోజుల్లో 4,000కు పైగా సమావేశాలు, 30కి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ప్రధాన ప్రదర్శనకర్తలుగా పాల్గొనగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్తో పాటు పలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎగ్జిబిటర్లుగా తమ ప్రదర్శనలను ఏర్పాటు చేశాయి. భారత్ టెక్స్ 2026లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలైన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నరసాపురం లేసు అల్లికలు, ఏలూరు తివాచీలు వంటి అద్భుతమైన కళాఖండాలను లేపాక్షి స్టాల్లో ప్రదర్శించారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దిన హస్తకళా ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను, ఎగుమతిదారులను, కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షించాయి. ఇది ప్రపంచ వస్త్ర పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్కున్న బలమైన ఉనికిని చాటడమే కాకుండా రాష్ట్ర సంపన్న చేనేత వారసత్వాన్ని జాతీయ స్థాయిలో తెలియజేసింది. ఈ ప్రదర్శన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానే వస్త్ర రంగానికి సంబంధించిన అతిపెద్ద ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. భారత్ టెక్స్ 2026 కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, భారత వస్త్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే ఒక ప్రధాన మార్గమని చెప్పవచ్చు. భారతదేశ జౌళి రంగ దార్శనికతకు, ప్రపంచ వాణిజ్య ఆకాంక్షలకు ఒక అనుసంధాన వేదికగా నిలిచే ఈ ప్రదర్శన ద్వారా పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం, సమృద్ధి వంటి ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, 2.1 మిలియన్లకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ టెక్స్ 2026 మన దేశ గొప్ప వస్త్ర వారసత్వాన్ని ప్రోత్సహించడానికి, దేశ నేత కార్మికులు, హస్తకళాకారులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడానికి, ఎగుమతి అవకాశాలను విస్తరించడానికి ఒక విశిష్టమైన అవకాశాన్ని కల్పించింది. అంతర్జాతీయ వేదికలపై భారత్ టెక్స్ వంటి ప్రదర్శనలు భారతీయ సాంప్రదాయ కళలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. భారత్ టెక్స్ 2026పై వార్తా వ్యాఖ్య ఇప్పటివరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.